హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. సో ఈరోజు ఏంటంటే టైమ్ అండ్ వర్క్ మీద సమ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇందులో ఒక క్వశ్చన్ చూడండి, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అన్నమాట, ఎస్ఎస్సిలో CGL 2013 క్వశ్చను. సో ఏ డస్ 20% లెస్ వర్క్ దాన్ బి ఇఫ్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7.5 hours, దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ బీ కంప్లీట్ ఇట్ అని ఇచ్చాడు. సో ఇందులో ఏంటంటే ఇది టైము ఎఫిషియన్సీ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే ఏ డస్ 20% లెస్ వర్క్ దాన్ బి అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏ, ఇది బి తీసుకుంటేనేమో, సో బి కంటే 20% తక్కువ, అంటే బి అంటే ఇప్పుడు బి ఎంత ఉన్నప్పుడు 100% అనుకుంటే అప్పుడు ఏ వచ్చేసి ఎంత అవుతుంది, నాకు 80% అన్నమాట. ఇదేంటిది ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అనుకుందాం. సో ఎఫిషియన్సీ అన్నమాట ఇది. ఓకే, సో ఇప్పుడు నాకు ఇదేమవుతుంది అంటే ఇది, సో క్యాన్సిల్ చేస్తేనేమో 4:5. సో 24 × 80, 25 × 100. సో ఇది నాకు ఎఫిషియన్సీ. జనరల్గా మనకి ఎలా ఉంటుందంటే ఎఫిషియన్సీ టైం అనేది ఆల్వేస్ ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. సో మనకు ఎఫిషియన్సీ కానీ టైం అనేది ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నాకు ఎఫిషియన్సీ 4:5 అయినప్పుడు అప్పుడు నాకు టైం ఏమవుతుందంటే అంటే, సో టైం అనేది ఏమవుతుందంటే 5:4 అవుతుంది, ఎందుకంటే ఇది ఇన్వర్స్ రిలేషన్ కాబట్టి. సో 5:4 అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఏం అడిగినాడు, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7.5 hours. అంటే ఇది ఏ, ఇది బి. సో ఇదేమో 7.5 hours వర్క్ కంప్లీట్ అయిందంట. సో ఈ బి అనేది ఎన్ని అవర్స్లో కంప్లీట్ అవుతుందని అడిగాడు. సో 5 ఎన్ని టైమ్స్ చేస్తే 7.5 వస్తుంది, 5 అనేది 1.5 టైమ్స్ చేస్తేనేమో 7.5 వస్తుంది అన్నమాట. సిమిలర్లీ ఈ 4ను కూడా 1.5తో మల్టిపుల్ చేస్తే మనకేమొస్తుందంటే ఆన్సర్ అనేది వస్తుంది. సో 4 × 1.5 అన్నప్పుడు 6 hours. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఏ డస్ 20% లెస్ వర్క్ దెన్ బి ఇఫ్ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7.5 hours, దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ బీ కంప్లీట్ ఇట్ అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేసామంటే ఏ బి తీసుకున్నాం, బి వచ్చి 100% తీసుకున్నాం. సో 20% తక్కువ కాబట్టి ఏ అనేది 80గా తీసుకున్నాం. సో ఇప్పుడు నాకు ఈ రిలేషన్షిప్ ఏమైంది, వాటి యొక్క రేషియో ఏమైందంటే 4:5 అయింది. ఇది నాకు ఎఫిషియన్సీ అన్నమాట. సో ఎఫిషియన్సీ టైం ఆల్వేస్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. సో కాబట్టి అప్పుడు నాకు టైం ఏమైపోయిందంటే 5:4 అయింది. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఈ ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7.5 hours అన్నాడు. సో ఈ యొక్క 5 parts అనేది 7.5 రావాలంటే ఈ 5ని 1.5తో మల్టిపుల్ చేస్తే 7.5 వస్తుంది మనకు. ఈ సేమ్ 1.5ని ఈ 4తో మల్టిపుల్ చేస్తే అప్పుడు నాకు బి చేసే వర్క్ టైం అనేది వస్తుంది అన్నమాట. సో అదన్నమాట. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days అండ్ బి అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 36 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అలోన్ కంప్లీట్ ద వర్క్. సో ఈ క్వశ్చన్ని 2 waysలో డిస్కస్ చేద్దాం. సో ఒకటి వచ్చేసేమో LCM బేస్డ్, ఇంకోటేమో ఫార్ములా బేస్డ్. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ ఫార్ములా బేస్డ్ చెప్తాను, తర్వాత LCM బేస్డ్ చెప్తాను. చూడండి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది X days అనుకుందాం, ఏ ప్లస్ బి Y daysలో కంప్లీట్ చేశాను అనుకుందాం, ఇది డేస్. ఇప్పుడు నాకు బి అలోన్ అంటే బి ఒక్కరే ఈ వర్క్ని, అదే సేమ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారన్నప్పుడు సో XY/X-5. సో ఈ ఏ అనే అతను X daysలో ఒక వర్క్ చేస్తారు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి Y daysలో ఆ వర్క్ చేస్తారు. అయితే బి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని డేస్లో వర్క్ చేస్తారన్నప్పుడు XY/X-Y. ఇది ఫార్ములా యూస్ చేసుకుంటాం మనం. సో ఇప్పుడు ఈ యొక్క ఇచ్చిన క్వశ్చన్లో ఇక్కడ ఏమన్నాడు, ఏ అండ్ బి టుగెదర్ 20 days, బి అలోన్ 36 days, ఏ అలోన్ అన్నాడు. సో ఇప్పుడు నాకు ఈ ఏ ఒక్కటే అన్నప్పుడు ఏమొస్తారంటే నాకు సో 20 × 36 ఓవర్ వీటి యొక్క డిఫరెన్స్
అంటే 16. సో 4 4 జర్ 4 9 జర్ 4 1 జర్ 4 5 జర్. సో అప్పుడు నాకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 45. సో ఏ ఒక్కడే ఆ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 45 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇది ఒక అప్రోచ్. సో ఇదే ప్రాబ్లమ్ని ఇంకో విధంగా ఎలా సాల్వ్ చేస్తామంటే మనము ఎల్సిఎం బేస్డ్ సాల్వ్ చేస్తాం. ఆ ఎల్సిఎం బేస్డ్ ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఇక్కడ చూడండి, ఆ ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ 20 36. సో ఇక్కడ నాకేమన్నాడు, సో అనదర్ అప్రోచ్ అన్నమాట. సో ఏ ప్లస్ బి 20 డేస్లో కంప్లీట్ చేస్తారంట, బి మాత్రం 36 డేస్. ఇప్పుడు ఈ 20కి 36కి ఎల్సిఎం తీసుకుందాం. సో ఎల్సిఎం, సో అప్పుడు నాకు ఎల్సిఎం ఎంత వస్తుంది ఇక్కడ అంటే, సో 20కి 36కి, సో 4 5 జర్ 20 4 9 జర్ 36. సో ఇటు మల్టిపుల్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే ఎల్సిఎం అనేది 180 వస్తుంది. సో ఎల్సిఎం ఎంత అంటే ఇక్కడ 180. సో 20 టేబుల్ 180 ఎన్ని టైమ్స్ వస్తుంది, 9 టైమ్స్. 36 ఎన్ని టైమ్స్ వస్తుందంటే 5 టైమ్స్. సో ఇక్కడ ఏంటంటే సో ఇప్పుడు నాకు ఏ ప్లస్ బి ఈ యొక్క వాల్యూ ఎన్ని డేస్ వచ్చిందంటే, నాకు ఇది ఏ ప్లస్ బి అనేది 9 డేస్, అదే బి ఒక్కటైతేనేమో 5 డేస్. ఇప్పుడు నాకు దీని నుంచి ఏ ఎంత వస్తుందంటే, సో 9 - 5 అన్నప్పుడు 4 డేస్ కదా. సో ఇప్పుడు ఏ ఒక్కటే ఈ టోటల్ వర్క్, ఈ 180 అనేది టోటల్ వర్క్. సో టోటల్ వర్క్ని చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే నాకు, సో ఏ అలోన్ కెన్ డూ ద వర్క్ అన్నప్పుడు, ఏ అలోన్ కెన్ డూ ద వర్క్ అన్నప్పుడు, సో ఏ ఒక్కటే ఎన్ని డేస్ పడుతుందంటే, సో ఏ ఈక్వల్ టు 180 డివైడెడ్ బై 4. సో దట్ ఈక్వల్ టు 45 డేస్. సో ఇది అనదర్ మెథడ్ అన్నమాట. సో అదే క్వశ్చన్ని 2 వేస్లో చేయొచ్చు. ఒకటేమో ఫార్ములా బేస్డ్, ఇంకోటేమో ఎల్సిఎం బేస్డ్. ఓకే, ఫస్ట్ ఇచ్చిన దానికి ఆ ఏ ప్లస్ బి ఎన్ని డేస్ ఇచ్చాడో అది వేసుకుంటాం. అదేవిధంగా బి ఒకటి ఎన్ని డేస్ ఇచ్చాడో ఆ డేస్ వేసుకుంటాం. ఈ రెండింటికి ఎల్సిఎం తీసినప్పుడేమో 180 వచ్చింది. ఈ 180కి ఫస్ట్ ఏ ప్లస్ బి అనేది అది ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుందంటే 9 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా బి అనేది ఈ ఒక 180ని ఎన్నిసార్లు డివిజిబుల్ అవుతుందంటే 5 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ ఏ ప్లస్ బి అనేది 9, అదే ఇది బి అనేది 5 అన్నమాట. సో దీంట్లో ఈ ఏ ప్లస్ బిలో నుంచి బి రిమూవ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది మనకు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ బై ఏ పర్ డే వర్క్. సో పర్ డే వర్క్ ఏ ఎంత అంటే 4 అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుంటే నాకు ఈ టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుందంటే 45 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో అదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ ఏంటంటే, సో ఏ బి సి టుగెదర్ do a piece of work in 30 minutes. A and B together can complete the work in 50 minutes. In how much time will C alone complete the work? సో ఇంతకుముందు 2 మెథడ్స్ ఎందుకు చెప్పానంటే, సో 2 పర్సన్స్ ఉండి వాళ్ళిద్దరూ ఒక కంప్లీట్ వర్క్ చేసి, అలా కాకుండా ఒక సింగిల్ పర్సన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారన్నప్పుడు ఫార్ములా అప్రోచ్ అనేది అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే 3 మెంబర్స్ ఇచ్చి, సో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ చూడండి, అంటే ఎల్సిఎం బేస్డ్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే, సో ఏ బి సి, సో వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో 30 మినిట్స్లో చేశారంట. అదే ఏ బి వీళ్ళిద్దరూ కలిసి 50 మినిట్స్లో చేశారంట. సో ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుందంటే నాకు 150. సో ఇది ఎంత వస్తుందంటే నాకు 5, ఇదేమో 3. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమో 5, ఏ ప్లస్ బి అనేది 3 అయింది. అప్పుడు నాకు దీని నుంచి సి ఏమవుతుంది అంటే, సో ఈ 2 వాల్యూస్ ఏమో 3 అయినప్పుడు సి వాల్యూ ఎంత అవుతుందంటే 2.
సో ఇప్పుడు ఇన్ హౌ మచ్ టైం విల్ సి అలోన్ కంప్లీట్ ద వర్క్ అన్నాడు. సో సి అలోన్ కంప్లీట్ ద వర్క్ అన్నప్పుడు సో సి వర్క్ ఎంత అవుతుందంటే నాకు టోటల్ వర్క్ డివైడెడ్ బై సో సి అలోన్ మాత్రం సి అలోన్ అన్నప్పుడు ఎంత వస్తుంది నాకంటే 75 minutes. ఎందుకంటే అక్కడ టైం అనేది మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి ఇదన్నమాట. సో సి ఒక్కడే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారన్నప్పుడు సో ఆ టోటల్ వర్క్ బై ఆ యొక్క సి యొక్క పర్ డే వర్క్ 2 కాబట్టి 2 వేసామన్నమాట. సో 75 minutesలో సి అనే అతను కంప్లీట్ చేస్తాడన్నమాట ఆ వర్క్ని. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A does piece of work at twice the speed of B. If both together complete the work in 12 days, then in how many days will B alone do it అన్నాడు. ఇక్కడ A does piece of work twice the speed of B అన్నాడు. ఇక్కడ ఎఫిషియన్సీ తీసుకోవచ్చు, ఎందుకంటే స్పీడ్ ఆఫ్ B అన్నాడు కాబట్టి ట్వైస్ ద స్పీడ్ ఆఫ్ B అన్నాడు కాబట్టి ఇక్కడ A B ఇలా తీసుకుంటే B 1 అయినప్పుడు A ఏమవుతుంది ట్వైస్ కాబట్టి 2 అవుతుంది. సో ఇదన్నమాట. సో టోటల్ ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే ఇప్పుడు నాకు 2 + 1 అన్నప్పుడు 3. ఇది ఎఫిషియన్సీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇఫ్ బోత్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 12 days అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ వర్క్ని 12 daysలో కంప్లీట్ చేస్తున్నారు. దెన్ ఇన్ హౌ మెనీ డేస్ విల్ బీ అలోన్ డూ ఇట్ అన్నాడు. సో బీ అలోన్ డూ ఇట్ అన్నప్పుడు బీ అలోన్ డూ ద వర్క్ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే మనము సో టోటల్ వర్క్ ఓవర్ బి ఎఫిషియన్సీ తీసుకుంటాం. సో ఇప్పుడు నాకేంటంటే సో ఇక్కడ ఏంటంటే టోటల్ వర్క్ అన్నప్పుడు వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ వాళ్ళిద్దరు ఎన్ని డేస్ వర్క్ చేశారు. అదేవిధంగా ఇక్కడ బి ఎఫిషియన్సీ అన్నప్పుడు ఇక్కడ బి ఎఫిషియన్సీ ఎంత 1. సో ఇక్కడ 3 అనేది ఏంటి అంటే వాళ్ళ యొక్క టోటల్ ఎఫిషియన్సీ ఎంత. టోటల్ వర్క్ కావాలంటే ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎన్ని డేస్ వర్క్ చేశారు. ఈ 12 అనేది డేస్, 3 అనేది ఎఫిషియన్సీ ఓవర్ బి అలోన్ ఒక్కడే అన్నాడు కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ 1. సో ఇప్పుడు నాకు ఎంత వస్తుంది 36. సో అదన్నమాట ఆన్సర్. సో ఏ డస్ పీస్ ఆఫ్ వర్క్ ట్వైస్ ద స్పీడ్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి ఇక్కడ బి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అన్నప్పుడు 36 daysలో వర్క్ అనేది కంప్లీట్ చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. బాబు అండ్ ఆశ టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 7 days. ఆశ ఈజ్ 3/4 times as efficient as బాబు. ఇన్ వాట్ టైమ్ కెన్ ఆశ అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నాడు. సో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తామంటే సో బాబు అండ్ ఆశ. సో ఫస్ట్ ఇక్కడ బాబు తీసుకుందాం. సో ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఇచ్చాడు ఆశకి బాబుకి. సో దాని బేస్ చేసుకొని మనం ఒకటి తీసుకుందాం. సో ఆశ ఈక్వల్ టు 3/4 times ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ బాబు అన్నాడు. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది నాకు, ఇది 7/4 times ఆఫ్ బాబు. ఇది వచ్చేసి ఆశ. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆశ ఎఫిషియన్సీ 7 అవుతుంది, బాబు ఎఫిషియన్సీ వచ్చేసి 4 అవుతుంది. సో అంటే ఆశ బాబు వీరి ఎఫిషియన్సీ రేషియో ఎలా ఉంటుంది అంటే 7:4. సో ఆశనేమో 7, బాబు ఎఫిషియన్సీ ఏమో 4. సో ఇక్కడ ఏంటంటే బాబు అండ్ ఆశ టుగెదర్ కెన్ కంప్లీట్ వర్క్ ఇన్ 7 days అంటే వీళ్ళిద్దరూ కలిసి 7 days వర్క్ చేశారు. ఇక్కడ ఏం అడిగాడు, ఆశ అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అన్నాడు. అంటే ఆశ ఒక్కటే ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తుంది. సో ఆశ అలోన్ కంప్లీట్ ద వర్క్. సో ఆశ అలోన్ కంప్లీట్ ద వర్క్ అన్నప్పుడు సో ఇక్కడ మనం ఇంతకుముందు ఎలా చేసామో సేమ్ అదే అలానే
అంటే వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ అన్నప్పుడు ఇక్కడ చూడు, ఈ ఆశ అనేదేమో 7% ఎఫిషియన్సీ, అదేవిధంగా బాబు అనే వాళ్ళదేమో 4 ఎఫిషియన్సీ. టోటల్ ఎఫిషియన్సీ ఏమవుతుంది అప్పుడు 7 + 4 అన్నప్పుడు 11. సో వాళ్ళిద్దరూ వర్క్ చేసిన డేస్ వచ్చేసి ఏమో 7. ఇక్కడ ఆశ అలోన్ అన్నాడు, సో ఆశ ఒక్కటే కదా, సో ఆశ ఒక్కటే అన్నప్పుడు ఆమె యొక్క ఎఫిషియన్సీ ఎంత 7. సో ఆమె యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 7 అన్నమాట. సో 7 క్యాన్సిల్ అయితే 11 డేస్. సో 11 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది అన్నమాట. 11 డేస్. సో ఆశ ఒక్కటే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుందంటే 11 డేస్లో కంప్లీట్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 24 days, బి అలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 16 days, దే టుగెదర్ విత్ సి కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 8 days. అకార్డింగ్లీ ఇన్ హౌ మెనీ డేస్ కుడ్ సి అలోన్ కెన్ డూ ఇట్ అన్నాడు. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 24 days. సో ఏ ఒక్కటే 24 days చేస్తారంట. బి అదేవిధంగా బి అలోన్ 16 daysలో కంప్లీట్ చేస్తారంట. దే టుగెదర్ అంటే ఏ అండ్ బి అండ్ సి అంటే వీళ్ళు ముగ్గురు, సో వీళ్ళు ముగ్గురు కలిసి 8 daysలో వర్క్ చేస్తారంట. ఓకే, అకార్డింగ్ ఇన్ హౌ మెనీ డేస్ కుడ్ సి అలోన్ కెన్ వర్క్, అయితే సి ఒక్కరే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారని అడిగాడు. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడ, సో ఈ మూడిటికి ఎల్సిఎం తీసుకుంటాం. సో ఎల్సిఎం బేస్డ్ అప్రోచ్ అవుతాం. ఇప్పుడు 8కి 16కి 24కి ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు నాకు ఎంత వస్తుందంటే ఇక్కడ, సో ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం సో 8, 16, 24. సో ఇవన్నీ 8 టేబుల్తో పోతాయి. సో 8 1 జర్, 8 2 జర్, 8 3 జర్. సో ఎంత వస్తుంది నాకు ఎల్సిఎం 48. సో ఇక్కడ ఎంత వస్తుంది నాకు 48 ఎల్సిఎం. ఇది ఎంత వస్తుంది 24 2 జర్ 48, 16 3 జర్, 8 6 జర్. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూ తెలుసు, బి వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలియదు. సో ఇలా ముగ్గురిది అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అంటే 8. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఏమో 2, బి వాల్యూ ఏమో 3, సి వాల్యూ తెలియదు. సో అప్పుడు నాకు సి వాల్యూ ఎంత వస్తుంది 8 - 5 అంటే 3. సో పర్ డే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే 3 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు సి అలోన్ అన్నాడు, సి అలోన్ కెన్ డూ ద వర్క్ అన్నప్పుడు సి ఒక్కరే ఆ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే, సో టోటల్ వర్క్ 48/3. సో 3తో క్యాన్సిల్ చేసినప్పుడు అప్పుడు నాకు ఎంత వస్తుంది ఇది, సో ఇక్కడ టోటల్ సో 16 వస్తుంది. సి ఒక్కరే ఆ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు అన్నప్పుడు 16. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, అకార్డింగ్లీ ఇన్ హౌ మెనీ డేస్ కుడ్ సి అలోన్ డూ ఇట్ అన్నాడు. సో సి అలోన్ అన్నప్పుడు సారీ ఒక స్మాల్ మిస్టేక్, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది 6. సో 6 is సారీ స్మాల్ మిస్టేక్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత వస్తుందంటే సి అన్నప్పుడు 1 వస్తుంది అన్నమాట. సో అప్పుడు నాకు ఇక్కడ కూడా 1 వస్తుంది. సో సి అలోన్ అన్నప్పుడు టోటల్ దాని యొక్క ఎల్సిఎం ఎంత వచ్చిందంతా, సి ఒక్కడే పర్ డే ఎఫిషియన్సీ 1, సో 48 అన్నమాట. అంటే 48 days అనేది ఆన్సర్. ఓకే, సో అందరికి అర్థమైందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.